ఈ రోజు మనం డాక్ట్రిన్ ఆఫ్ ఎస్టోపెల్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఎస్టోపెల్ అంటే ప్రివెంటింగ్ ఏ పర్సన్ ఫ్రమ్ డినయింగ్ ద ఫ్యాక్ట్ అన్నమాట. అంటే ఈ ఎస్టోపెల్ ఎప్పుడు అప్లై చేస్తామంటే ఇప్పుడు ఒక పర్సన్ టూ సిచ్యువేషన్స్ లో రెండు స్టేట్మెంట్స్ కాంట్రడిక్టరీగా చేస్తున్నాడు అనమాట. సో అలాంటి కేసెస్ లో ఆ పర్సన్ ని మనం ప్రివెంట్ చేస్తామన్నమాట ఫ్రమ్ మేకింగ్ టూ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ అన్నమాట. సో ఇప్పుడు మనకి ఇల్లస్ట్రేషన్ చూసామంటే ఇప్పుడు గవర్నమెంట్ మీద మనకి ప్రామిసరీ ఎస్టోపెల్ అనేది ఖచ్చితంగా అప్లై అవుతుంది అనమాట. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చేసి ఒక ప్రామిస్ చేసింది అనమాట జనరల్ పబ్లిక్ కి. ఎవరైతే స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఉంటాయి కదా, ఎస్ఈజెడ్ జోన్స్ అంటాం, ఆ ఎస్ఈజెడ్ లో ఎవరైతే ఇండస్ట్రీ పెట్టారో వాళ్ళకి ట్యాక్స్ ఉండదు అనేసి గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుంది. అది విన్న వాళ్ళు ఏమన్నా దాన్ని బిలీవ్ చేస్తారనమాట. ఎస్, మనం ఇక్కడ కానీ ఇండస్ట్రీ పెట్టామంటే గవర్నమెంట్ ఫర్ ది నెక్స్ట్ 5 years మే నాట్ బి టేకింగ్ ట్యాక్స్ ఆనర్స్ అనేసి. సో అది నమ్మి బిలీవ్ చేసి అక్కడ ఇండస్ట్రీ పెట్టారంటే ఆ తర్వాత మళ్ళీ గవర్నమెంట్ లేదు మేము ట్యాక్స్ తీసుకుంటామని చెప్పిందంటే అది ఈ రెండు కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ అనమాట. అంటే ఫస్ట్ టైం ఏం చెప్పింది, ఖచ్చితంగా మేము ట్యాక్స్ విధించము ఫర్ 5 years ఎవరైతే ఈ ఎస్ఈజెడ్ కాలనీలో ఇండస్ట్రీ పెడతారో అని చెప్పింది. నెక్స్ట్ ఏం చెప్తుంది, అక్కడ పెట్టేశాక ఆ స్టేట్మెంట్ ని బిలీవ్ చేసి ఒక పర్సన్ అక్కడ మనకి ఇండస్ట్రీ పెట్టాడు. అలా పెట్టాక ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, మళ్ళీ ట్యాక్స్ తీసుకుంటున్నా అని చెప్తుంది. సో ఇప్పుడు ఇలాంటి కేసెస్ లో కోర్ట్ ఏం చేస్తుంది అంటే గవర్నమెంట్ మీద ప్రామిసరీ ఎస్టోపెల్ ని అప్లై చేస్తుంది అనమాట. ఇట్ విల్ ప్రివెంట్ ద గవర్నమెంట్ ఫ్రమ్ మేకింగ్ టూ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ ఇన్ డిఫరెంట్ సిచ్యువేషన్స్. సో ఇక్కడ మనకి ఒక థర్డ్ పార్టీ ఉన్నాడు, ఎవరైతే ఆ స్టేట్మెంట్ ని బిలీవ్ చేసి యాక్ట్ చేశాడు. అంటే ఇక్కడ పర్సన్ గవర్నమెంట్ ఇచ్చిన స్టేట్మెంట్ ని బిలీవ్ చేసి యాక్ట్ చేశాడు, అంటే ఇండస్ట్రీని పెట్టాడు అనమాట. సో దీన్ని ఇలాంటి కేసెస్ లో మనం ఎస్టోపెల్ అనే ప్రిన్సిపల్ ని అప్లై చేస్తాం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక కేసు తీసుకున్నామంటే ఇప్పుడు నేను ప్రిన్సిపల్ అనమాట, ఇతను వేరే ఒక పర్సన్ వచ్చేసి ఏజెంట్ అనమాట, ఇంకొక పర్సన్ థర్డ్ పార్టీ ఉన్నాడు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రిన్సిపల్, ఇతను ఏజెంట్, నా దగ్గర ఏజెంట్ కాదనమాట. కానీ ఇతను నేను ఉండగానే ఆ సి పార్టీకి ఏం చెప్తాడంటే నేను ఇతని దగ్గర అంటే నా దగ్గర ఏజెంట్ గా పనిచేస్తున్నానని చెప్తాడనమాట. సో ఇప్పుడు నాకైతే ఇతను ఏజెంట్ కాదు అయినా అప్పుడు ఇతను ఒక స్టేట్మెంట్ చేస్తున్నప్పుడు థర్డ్ పార్టీ ముందర నేనేం చేయాలి, ఇతను నా దగ్గర పని చేయట్లేదు, అతను చెప్తున్నది ఏదో అబద్ధం అని చెప్పాలి. ఎందుకంటే నా ముందరే నేను ఉండగానే నా ఏజెంట్ అనేసి ఒక థర్డ్ పార్టీకి చెప్తున్నాను కదా. అలాంటప్పుడు నేను సైలెంట్ గా ఉన్నానంటే ఏమని అర్థం, థర్డ్ పార్టీ ఏమని అర్థం చేసుకుంటాడు, నిజంగానే అతని దగ్గర ఏజెంట్ ఏమో, అందుకనే ఇద్దరు ప్రిన్సిపల్ గా ఉండేవాడు సైలెంట్ గా ఉన్నాడని అర్థం చేసుకొని సో నెక్స్ట్ ఏదైనా బిజినెస్ లోకి ఎంటర్ అవ్వాలన్నప్పుడు ఏజెంట్ తో ట్రాన్సాక్ట్ చేసుకోవచ్చు కదా, ఏదైనా కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవ్వచ్చు కదా. ఎందుకంటే ఏజెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ప్రిన్సిపల్ మేకింగ్ ద కాంట్రాక్ట్ అని బిలీవ్ చేసి యాక్ట్ అవ్వచ్చు కదా. సో ఇక్కడ వచ్చేసి మియర్ సైలెన్స్ కూడా మనకి అమౌంట్స్ టు కాంట్రడిక్షన్ అనమాట. ఇక్కడ నేను సైలెంట్ గా ఉండడం వల్ల అతను చెప్పిన మాటని బిలీవ్ చేసి యాక్ట్ చేస్తున్నాడు. సో ఇక్కడ సైలెన్స్ కూడా ఒక ఇంప్లైడ్ థింగ్ లాగా తీసుకుంటాము. సో నా పైన ఖచ్చితంగా ఎస్టోపెల్ అనేది అప్లై అవుతుంది అనమాట. ఎందుకంటే నేను సైలెంట్ గా ఉన్నాను ఆ సిచ్యువేషన్ లో. ఇప్పుడు అతను కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యాక నేను డినై చేసేదానికి లేదనమాట. అతను నా ఏజెంట్ కాదు, నేను ఆ రోజు సైలెంట్ గా ఉన్నానంటే అతను నా ఏజెంట్ అని అర్థం కాదు అని చెప్పడానికి లేదనమాట. ఎందుకంటే ఆ రోజు నాకు డ్యూటీ ఉంది, అతను నా ఏజెంట్ కాదు అన్నప్పుడు చెప్పే డ్యూటీ నా పైన ఉందన్నమాట. కానీ నేను ఆ డ్యూటీని తీసేసి నేను ఏ మాట చెప్పలేదు. అప్పుడు థర్డ్ పర్సన్ ఏం అజ్యూమ్ చేసుకుంటాడు, నిజంగానే అతను నా దగ్గర ఏజెంట్ గా పనిచేస్తున్నాడేమో అని అర్థం చేసుకొని అతను కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవుతాడు అనమాట. ఆన్ బిహాఫ్ ఆఫ్ ఏజెంట్ నా కింద పనిచేస్తున్నాడు అనే బిలీవ్ తో అతను కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవుతాడు అనమాట. సో అప్పుడు ఒకవేళ దాన్ని ఎన్ఫోర్స్మెంట్ చేయాలని థర్డ్ పార్టీ అనుకున్నాడంటే he can enforce that against me because I am the person who kept silence. సో ఎస్టోపెల్ విల్ బి అప్లైడ్ అగేన్స్ట్ మీ అనమాట. ఇదండి ప్రిన్సిపల్ ఆఫ్ ఎస్టోపెల్ అంటే. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనమాట. అండ్ అలాగే ఇంకొక ఎక్సెప్షన్ ఏంటంటే మైనర్ కేసెస్ లో మనం ఎస్టోపెల్ ని అప్లై చేయమన్నమాట. బికాస్ మైనర్ కి ఏమీ తెలియదు కాబట్టి ఇట్ ఈస్. సో ఇప్పుడు ఏదైనా కాంట్రాక్ట్ లోకి మనం ఎంటర్ అవుతున్నామంటే ఒక మైనర్ తో అప్పుడు మనమే కొంచెం కేర్ తీసుకోవాలన్నమాట. అదర్వైజ్ దీస్ కైండ్స్ ఆఫ్ ఎస్టోపెల్ ప్రిన్సిపల్స్ కెనాట్ బి అప్లైడ్ అగేన్స్ట్ ద మైనర్ పర్సన్స్ అనమాట. సో థ్యాంక్ యూ.